2 ఏప్రిల్ 2025 డేట్లో సెంట్రల్ గవర్నమెంట్ హిస్టారికల్ బిల్ అయిన చారిత్రాత్మక వక్స్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. లోక్సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టిన వారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గారు లోక్సభ ముందుకు తీసుకుని రావడం జరిగింది ఈ బిల్లును. ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిరుపేద ముస్లింలు, పిల్లలు, మహిళలు మొదలైన వర్గాలకు ప్రయోజనాన్ని కల్పించడం, దాంతో పాటుగా వక్స్ బోర్డు కింద ఉన్న ఆస్తుల నిర్వహణలో అకౌంటబిలిటీని తీసుకుని రావడం, జవాబుదారీతనాన్ని, పారదర్శకతను తీసుకుని రావడం అని సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. వక్స్ బోర్డు ఆస్తులకు సంబంధించి 1970 నుండి అనేక కేసులు న్యాయ వ్యవస్థలో నేటికి కొనసాగుతూ ఉన్నాయి. అసలు వక్స్ అంటే ఏంటి, వివాదాస్పదమైన అంశాలు ఏమున్నాయి అన్న విషయాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే, వక్స్ అనేది ముస్లింలు ఇచ్చే దాతృత్వం లేదా మతపరమైన దానం లేక ఒక విరాళంగా చెప్పచ్చు. ఇది చాలా ఎక్కువ భాగం స్థిరాస్తి రూపంలో ఉండడం జరిగిందనమాట. వక్స్ ఏం చేస్తుందంటే సాధారణంగా ఇటువంటి విరాళాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని మసీదుల నిర్మాణం కోసం, శ్మశాన వాటికల నిర్మాణం, మద్రసాల నిర్మాణం, ముస్లిం పిల్లలకి అనాథ శరణాలయాలను నిర్మించడం మరియు నిర్వహించడం కూడా ఇలాంటి కార్యక్రమాలకి సాధారణంగా వినియోగించడం జరుగుతుంది. కానీ ఇక్కడ గుర్తించాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే ఈ యొక్క స్థిరాస్తుల్లో ఎక్కువ భాగం ఎటువంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ లేకుండానే విరాళాలుగా అందించడం జరిగింది. ఒక ఆస్తిని వక్స్గా నిర్ధారణ చేసిన తర్వాత దానిని మరి ఏ వ్యక్తికి గాని లేక మరి ఏ సంస్థకు గాని బదిలీ చేయడానికి వీలు లేదు. దానితో పాటు అమ్మకానికి కూడా సాధ్యపడదు. వక్ఫ్ సవరణ బిల్ 2025లో ఉన్న ముఖ్యమైన అత్యంత కీలకమైన ప్రొవిజన్స్ ఏమున్నాయంటే, వక్ఫ్ బోర్డులో కేవలం ముస్లిం సభ్యులు మాత్రమే ఉండడం జరుగుతుంది. వక్ఫ్ కౌన్సిల్తో పాటు రాష్ట్ర బోర్డుల్లో 2 ముస్లిమేతరులకు ఖచ్చితంగా స్థానం కల్పించాల్సి ఉంటుంది. దాంతోపాటు మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే వక్ఫ్ బోర్డులో కనీసం 2 మహిళలకు స్థానం తప్పనిసరి. ఈ ప్రొవిజన్ చాలా కీలకమైనది. మహిళా సమానత్వానికి ఇది సూచికగా చెప్పచ్చు. తర్వాత మరో ముఖ్యమైన పాయింట్, వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను 90 రోజుల లోపల హైకోర్టులో గాని ఆ ఉన్నత న్యాయస్థానాల్లో అపీల్ చేసుకునేకి ఈ చట్టం అవకాశం కల్పిస్తుంది. గతంలో ఇలాంటి అవకాశం లేకుండా ఉండేది. వక్ఫ్ ట్రిబ్యునల్లో జిల్లా జడ్జి గారితో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం నుండి జాయింట్ సెక్రటరీ స్థాయిలో ఉన్న హయ్యర్ అఫీషియల్స్ సభ్యుడిగా ఉండడం జరుగుతుంది. మరో కీలకమైన పాయింట్ ఏంటంటే ఏదైనా ఆస్తి వక్ఫ్ బోర్డుదా కాదా అనే వివాదం ఏదైనా తలెత్తితే ఈ విషయంలో అంతిమ నిర్ణయాధికారం ప్రభుత్వ ఉన్నతాధికారికే కేటాయించడం జరిగిందనమాట. దాంతోపాటు నూతన వక్ఫ్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 6 నెలల్లోపు ప్రతి వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ డేటాబేస్లో విధిగా నమోదు చేయాల్సిందే. మరో కీలకమైన ప్రొవిజన్ ఏంటంటే ఇప్పటి వరకు ముస్లిమేతరులు కూడా వక్ఫ్ బోర్డుకి తమ విరాళాలను లేదా దానాలను ఇచ్చే అవకాశం ఉండేది. ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కనీసం 10 సంవత్సరాల పాటు ఇస్లాం మతాన్ని అనుసరించిన వాళ్ళు మాత్రమే వక్ఫ్ బోర్డుకి తమ దానాలను ఇవ్వడానికి అర్హులుగా పేర్కొనడం జరిగిందనమాట ఈ చట్టంలో. వక్ఫ్ బిల్లును ముస్లిం సంస్థలతో పాటుగా ప్రతిపక్షాలు కూడా ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? వివాదాస్పదం అని భావిస్తున్న అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే ఇందులో ప్రధానంగా వక్ఫ్ బై యూజర్ ఈ నిబంధన ప్రకారం చాలా కాలంగా మత సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్న వక్ఫ్ యొక్క ఆస్తిని సరైన డాక్యుమెంట్స్ లేకున్నప్పటికీ కూడా వక్ఫ్ ఆస్తిగానే పరిగణించడం జరుగుతుంది. బట్ ఈ కొత్త బిల్లులో ఈ నిబంధనను రద్దు చేయడం జరిగింది. ప్రతిపక్షాలు కానీ ముస్లిం సంస్థలు కానీ ప్రధానంగా తమ వ్యతిరేకతను వ్యక్తం చేయడానికి అతి ముఖ్యమైన పాయింట్ ఇదే అన్నమాట. దీంతో పాటుగా ఈ వక్ఫ్ బిల్ అనేది మన భారతదేశ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ 14, ఆర్టికల్ 25 అండ్ ఆర్టికల్ 26 ఈ రాజ్యాంగ ప్రకరణలకు ఈ బిల్ వ్యతిరేకంగా ఉంది అనేది వీరి యొక్క అభిప్రాయం. ముస్లిం సంస్థలైతే ప్రధానంగా వక్ఫ్ బోర్డులో నాన్ ముస్లిమేతరులకు, ముఖ్యంగా షియా, బోహ్రా, ఆగా ఖాన్, ఓబీసీ వర్గాలకు కూడా
ప్రాతినిధ్యాన్ని కల్పించడాన్ని ముస్లిం సంస్థలు తమ ప్రయోజనాలకు భంగంగా ఉందని భావిస్తున్నాయన్నమాట. ముస్లిం సంస్థలైతే ఈ వక్ఫ్ ఆస్తులన్నీ కూడా ముస్లిం మతానికి చెందినవిగా భావిస్తూ ఉంటే, ఈ బిల్లు మాత్రం వక్ఫ్ బోర్డు ఆస్తులను సెక్యులర్గా మార్చే ప్రయత్నం చేస్తోందనేది ముస్లిం సంస్థల ఆరోపణ అన్నమాట. ఇది రాజ్యాంగంలో పొందుపరిచిన మత స్వేచ్ఛకు ప్రతిబింబంగా నిలిచి ఆర్టికల్ 26కి వ్యతిరేకమనేది ముస్లిం సంస్థల వాదన. ముస్లిం సంస్థలు ప్లస్ ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ చట్టం యొక్క ముఖ్యమైన ఉద్దేశం వక్ఫ్ బోర్డుల యొక్క పనితీరును ట్రాన్స్పరెంట్గా చేయడం, సమర్థవంతంగా మార్చడం, అవినీతిని నిర్మూలించడం అని చెప్తున్నప్పటికీ కూడా ఈ బిల్లులో అందుకు సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది పొందుపరచలేదనేది వీరు ప్రధానంగా లేవనెత్తుతున్న అబ్జెక్షన్. దాంతోపాటు మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అన్ని ఆస్తులను ఈ చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపుగా విధిగా సెంట్రల్ బోర్డు డేటాబేస్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా చేయలేని పక్షంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వివాదాల్లో కోర్టును ఆశ్రయించడానికి వీలు లేదని ఈ చట్టం పేర్కొనడం జరుగుతోంది. దీన్ని ముస్లిం సంస్థలు, ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. తర్వాత ప్రధానంగా చెప్పుకోవాల్సింది వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి వాటిలో ప్రభుత్వ జోక్యాన్ని ఈ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. దీనికి గల కారణం ఏంటంటే, ఒక ఆస్తి ఏదైనా వక్ఫ్ బోర్డుకు చెందుతుందా లేక గవర్నమెంట్కు చెందుతుందా అనే వివాదం ఎప్పుడైనా తలెత్తితే దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఉన్నతాధికారి తీసుకునే నిర్ణయమే ఫైనల్ అని ఈ చట్టం క్లియర్గా పేర్కొంటోంది. దీన్ని ఈ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. తర్వాత వీరు వ్యతిరేకిస్తున్న మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వక్ఫ్ ట్రిబ్యునల్కి సంబంధించి అన్నమాట. వక్ఫ్ భూముల సమస్యలకు సంబంధించి వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పే అంతిమమని గతంలో ఉండేది. కానీ ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత వక్ఫ్ ట్రిబ్యునల్ యొక్క తీర్పును ఉన్నత న్యాయస్థానాల్లో కూడా అప్పీల్ చేసుకోవచ్చు. దీన్ని ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. దాంతోపాటుగా వక్ఫ్ ట్రిబ్యునల్లో జిల్లా జడ్జి మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల్లో పెత్తనం చెలాయించే అవకాశం ఉందని కూడా ముస్లిం సంస్థలు తమ అనుమానాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. బట్ ప్రతిపక్షాలు, ముస్లిం సంస్థలు వ్యతిరేకిస్తున్న ఈ అన్ని అంశాలకు గవర్నమెంట్ చెప్తున్న సమాధానం ఏంటంటే, వక్ఫ్ బోర్డుల్లో అవినీతిని రూపుమాపి వాటి యొక్క ఆస్తుల వినియోగంలో పూర్తిగా ట్రాన్స్పరెన్సీని తీసుకొని రావడం ఈ బిల్లు యొక్క లక్ష్యం అన్నమాట. దాంతోపాటు ముస్లిం మతంలో ఉన్న ఇతర వర్గాలతో పాటు మహిళా వర్గానికి కూడా సముచిత స్థానం కల్పించడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశమని గవర్నమెంట్ చెప్తోంది. దాంతోపాటు సెంట్రల్ డేటాబేస్లో వక్ఫ్ ఆస్తులను నమోదు చేయడం వల్ల వాటి యొక్క దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటుగా డిజిటలైజేషన్ చేయడం కారణంగా ఎకనామిక్ అఫెన్సెస్ని కూడా అరికట్టవచ్చని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది. వీటన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ మరొకటి ఉంది. అదేంటంటే, ఈవెన్ ముస్లిం దేశాల్లో కూడా వక్ఫ్ ఆస్తులపై గవర్నమెంట్ యొక్క పర్యవేక్షణ, నియంత్రణ ఉంది అని గవర్నమెంటే ఘంటాపథంగా సమాధానం ఇస్తోందన్నమాట. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందడం జరిగింది. దాని తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం చేసిన తర్వాత గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత ఈ చట్టం అమల్లోకి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.